కర్నూలు జిల్లాలోని ఓ గ్రామంలో తొలకరి వర్షాలు పడగానే సందడి మొదలవుతుంది. జిల్లా నలుమూలలు, ఇరుగు పొరుగు జిల్లాల నుంచే గాక దూర ప్రాంతాల నుంచి సైతం అన్వేషకులు బయలుదేరుతారు. తుగ్గలి మండలంలోని జొన్నగిరి గ్రామంలో వాలిపోతారు. ఇంతకీ వీరు ఎందుకు వస్తారో తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. జొన్నగిరి గ్రామంలో వజ్రాల అన్వేషణ కోసం ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వస్తారు. వర్షాలు కురవగానే ఈ గ్రామంలోని పంట పొలాలు, పచ్చిక బయళ్ళు, మైదానాల్లో వజ్రాల వేట మొదలు పెడతారు. ఈసారి కూడా కర్నూలు జిల్లాలో వజ్రాల అన్వేషణ ప్రారంభమైంది. జొన్నగిరి గ్రామంలోని పంట పొలాలు, మైదానాల్లో వజ్రాల అన్వేషకుల సందడి మొదలైంది. వజ్రాలు దొరికితే తమ కష్టాలు తీరిపోతాయని చిన్న ఆశతో చాలామంది ఈ ప్రాంతానికి తరలివస్తూనే ఉన్నారు. తొలకరి వర్షాలు ఎప్పుడు పడతాయో, వజ్రాల వేటకు ఎప్పుడు వెళదామని ఎదురు చూసేవాళ్ళు రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. విత్తనాలు విత్తి వర్షాల కోసం రైతులు ఎంతగా ఎదురు చూస్తారో వజ్రాన్వేషకులు సైతం అదే తరహాలో వేచి చూస్తారు. భూమి పొరల్లో సహజ సిద్ధంగా ఉండే వజ్రాలు వర్షాల తాకిడికి బయటపడుతూ ఉండడం ఈ ప్రాంతంలో ఏడాది పొడవునా జరుగుతూనే ఉంటుంది. అయితే ఈ వజ్రాలను సొంతం చేసుకునేందుకు చిన్న పెద్ద, ముసలి ముతక అనే తేడా లేకుండా వజ్రాన్వేషకులు రంగంలోకి దిగారు. పంట పొలాల్లో గుంపులుగా కూర్చుని గోతులు తీస్తున్నారు. మట్టిలో ఒక్క వజ్రమైనా దొరక్కపోతుందా అని తీవ్రంగా శ్రమిస్తున్నారు. కొందరు కుటుంబాలతో సహా తరలివస్తే మరికొందరు స్నేహితులు కలిసి గుంపులుగా కనిపిస్తూ ఉన్నారు. ఒక్క వజ్రం దొరికితే తమ పంట పండినట్టేనని వీరు చెప్తున్నారు.